హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి చెందినటువంటి 86 మంది పోలీస్ సిబ్బందిని అకస్మాత్తుగా ఒకేసారి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు విశ్లేషించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారి కొడుకు యాక్సిడెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన విదేశాలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఈ విషయంలో 86 మంది పోలీస్ సిబ్బందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోలీస్ డిపార్ట్మెంటులో ఇంటర్నల్గా తీసుకునేటువంటి ఒక చర్య ఇది. పనిష్మెంట్ అనొచ్చు, కానీ వాళ్ళు పనిష్మెంట్ అనరు. కానీ వాళ్ళ భాషలో మళ్ళీ వ్యవహారికంగా మళ్ళీ పనిష్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. కానీ అది మళ్ళీ చెప్పడానికి మాత్రం పనిష్మెంట్ ఇచ్చామని అన్నారు. సో కొంచెం వ్యత్యాసం. ఏదైనా సరే ఇంటర్నల్గా తీసుకునే చర్య ఏంటంటే, ఎవరికైనా ఒక సిబ్బంది, ఏ స్థాయి సిబ్బంది అయినా సరే, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కావచ్చు, ఒక హోమ్ గార్డ్ కావచ్చు, ఎవరి మీద ఎలాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఏదైనా కాంట్రవర్షన్ జరిగినప్పుడు, అవకతవకలు జరిగాయనిపించినప్పుడు, లేదా అనిపించిన ఆరోపణ వచ్చినా సరే, దానికి ప్రథమ చర్య ఏంటంటే అతను అక్కడి నుంచి బదిలీ చేస్తారు. ఆ బదిలీ ఎలా చేస్తారంటే వేరే స్టేషన్కైనా వర్క్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఒక రకం. లేదు, రిజర్వ్ పెడతారు. డీజీపీ ఆఫీస్కి వెళ్ళేసి రిజర్వ్లో తదస్థంగా అక్కడ పెట్టేస్తారు. అంటే ఎలాంటి డ్యూటీ అలాట్ చేయరు, బట్ డ్యూటీలో ఉంటాడు, డ్యూటీ ఉన్నట్టు లెక్క. మళ్ళీ రేపొద్దు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఎక్కడ అవసరం ఉన్నప్పుడు, లేదా ఏ తరహా సర్వీస్ అవసరం ఉంటే ఆ తరహా సర్వీస్ వ్యక్తులు అందులో పంపించే విధంగా తర్వాత ఇప్పుడు డ్యూటీ అలర్ట్ చేస్తారు. కొంత మెయిన్ ఆఫీస్ అయినట్టు డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తుంటారు. ఇది ఒక తరవ. మూడవది ఏంటంటే, ఆ ఆరోపణలో ఉన్నటువంటి కాంట్రవర్షన్స్ కానీ, సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ కానీ నిజమని అనిపిస్తున్నప్పుడు, అంటే విచారణ జరగాలి, అదంతా కూడా అవునా కాదో తెలాలి, అది వేరే విషయం. కానీ సర్కమ్స్టెన్స్ ప్రకారం, విచారణ ప్రకారంగానే అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు అతను మీద ఆరోపిస్తున్న వాస్తవాలు కావచ్చు, లేదా బాధితులు ఇంకెక్కువ ఇబ్బందిగా ఉన్నారు. ఎందుకంటే పలానా ఒక ఎస్ఐ వల్ల మేము బాధపడ్డామని చెప్తుంటారు. బహుశా ఎస్ఐ నిజంగా కూడా ఎలాంటి అవినీతి చేయకపోవచ్చు, ఇబ్బంది పెట్టకపోవచ్చు. బట్ ఇక్కడ సెన్సిటివ్ పబ్లిక్, ఎందుకంటే అల్టిమేట్ మన ప్రజలే కాబట్టి, ప్రజల నుంచి ఎక్కువ డిమాండ్ ఫోర్సబుల్గా ఉన్నప్పుడు కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా సస్పెండ్ చేయొచ్చు. అంటే సర్కమ్స్టెన్స్ని బట్టి కూడా సస్పెండ్ చేస్తారు, లేదా బదిలీ చేస్తారు, ఏఆర్కు అంటే రిజర్వ్గా పంపించేస్తారు డీజీపీ ఆఫీసర్. ఇది ఇంటర్నల్గా జరిగేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగే వ్యవహారం. అయితే మన సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్న చర్య ఏంటంటే, మనందరికీ తెలిసిందే, గత నెల డిసెంబర్ 23వ తారీఖు నాడు తెల్లవారుజామున ఒక వెహికల్, 4-వీలర్ వెహికల్ స్పీడ్గా వస్తూ ప్రజాభవన్, ఇప్పుడైతే ప్రజావాణి అని పేరు మార్చారు. మొత్తం మీద సీఎం ఓల్డ్ పాత క్యాంప్ ఆఫీసు, ఆ బ్యారికేడ్లని గుద్దేశాడు స్పీడ్గా వచ్చేసి. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలే. గుద్దినటువంటి కారులో ఓనర్లకు కానీ, కారులో ఉన్న వాళ్ళకు కానీ, లేదా దారిలో పోయే ఎవరికి కూడా కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అసలు ఎవరికి ఏం జరగలేదు. బట్ అక్కడ బ్యారికేడ్లను గుద్దుకోవడం అయితే జరిగింది. జనరల్గా ఏదైనా సరే, ఇంకా ఇప్పుడు మనకు అన్ని కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అందులో సీఎం ఆఫీసు, మాజీ సీఎం ఆఫీసు ప్రాంతం అది, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటున్న ఇల్లు. సో కాబట్టి దానికి మంచి భద్రత ఉంటుంది, సీసీ కవరేజ్ ఉంటుంది. సో సీసీ రికార్డులో పడింది. కానీ అది జరిగినప్పుడు, ఆ గుద్దినప్పుడు, అప్పుడు ప్రాథమిక మొదటి సమాచారం ప్రకారం ఎవరు అనేది ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే, అది షకీల్ అహ్మద్ కుమారుడని, దాని మీద ఎమ్మెల్యే స్టిక్కర్ కానీ ఏం లేదు. షకీల్ అహ్మద్ కుమారుడు అని ఎమ్మడే తెలిసి ఉండొచ్చు, కొంచెం అయినా చెల్చుండొచ్చు. ఇది ఇమీడియట్లీ ఏం చేశారు, ఇతన్ని మేనేజ్ చేసేసి, పోలీసులు మేనేజ్ చేసేసి అతను వెళ్ళిపోయి ఆ ప్లేస్లో డ్రైవర్ని పెట్టేశారు అనేది ఒక ఆరోపణ. ఇది నిజమా అబద్ధం అంటే దాని దగ్గర సాక్ష్యాధారాలు, వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇది ఇలా జరిగిందని మనం నిజమని నమ్మొచ్చు. అయితే ఇదంతా వెళ్ళడానికి ఆ పోలీస్ సిబ్బంది కారణం, అక్కడ పంజాగుట్ట పోలీసులు సీఏను ఒక ఎస్ఐ కారణం అంటూ వాళ్ళని మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది. సహజంగా ఇంతవరకే జరుగుతుంది. ఎక్కడ కూడా 1-2 అధికారుల పేరు వస్తే దాంట్లో ఒకరికి ఏదో చిన్న పనిష్మెంట్, ఇంకొకరికి సస్పెండ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి విషయం చూసాం. రీసెంట్గా ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ మీద దాడి, అది ఆమెని లాక్కెళ్ళడానికి వీడియోలో కూడా ఒకరి సస్పెన్స్ ఉంచారు, ఒకరినేమో ట్రాన్స్ఫర్ చేసినట్టుంది. అట్లాగే ఉంటుంది కొంచెం.
వీళ్ళంతా పనిష్మెంట్ అంటారా, అది మరి ఏమంటారో, కానీ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళకి ఏం జీతాలు ఆగిపోవు, ఏం కాదు, ఇంకో వర్క్ ప్లేస్ మారుతుంది అంతే. మళ్ళీ అదే రిజర్వ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి సాలరీస్ వస్తాయి, పెద్ద పెద్ద తేడా ఏం లేదు. అయితే ఇక్కడ ఒకేసారి 86 మందిని అసలు పంజగుంట పోలీస్ స్టేషన్లో పనిచేసే హోమ్ గార్డ్తో సహా అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసారు మన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు. ఇది మంచి చర్య. వాళ్ళు చెప్తున్నటువంటి క్లాస్ ఏదైతే కోడ్ చేసుకుంటున్నారో, ఒక పోలీస్ స్టేషన్లో సీక్రెట్స్గా ఉండాల్సిన సమాచారం, వీడియో క్లిప్స్, సీసీ కెమెరా ఫుటేజీ ఇవన్నీ బయటికి వెళ్ళడాన్ని సీరియస్గా తీసుకుంది. నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. నిజం కూడా ఇట్లాంటివి వెళ్ళకూడదు. మరి వెళ్తున్నాయంటే ఇది ఒక్కటిసారి జరగలేదు. ఈ సిపి గారు ఇప్పుడు వచ్చిన తర్వాతనే జరగలేదు. ఈ సిపి గారు ఇక్కడ సిపిగా జాయిన్ అయినప్పుడే కాకుండా తాను అంతకుముందు డ్యూటీలో వివిధ రకాల పోస్టులు ఉన్నప్పుడు కూడా చాలా రకాల కేసులో కూడా అయి ఉండవచ్చు. మనం చాలా సందర్భంలో చూస్తుంటాం. ఒక కేసు తాలూకు వివరాలు మీడియాలో టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి, అవతల అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఈవెన్ సామాన్యుడికి ఎఫ్ఐఆర్ కాపీ జిరాక్స్ కానీ, ఎఫ్ఐఆర్ అతను ఇచ్చిన కంప్లైంట్కు ఎక్నాలజ్మెంట్ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్న రోజులు. మనం ఏదైనా ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దానికి ఒక నెంబర్ వేసి ఎక్నాలజ్మెంట్ తీసుకోవడానికి చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది. అట్లాంటిది ఓ కేసు తాలూకు ఎఫ్ఐఆర్ జిరాక్స్ కానీ, ఎఫ్ఐఆర్ నెంబర్తో సహా కంప్లైంట్ కాపీ అవన్నీ కూడా మీడియాలో టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. అది పెద్ద విషయమేం కాదు. అది చట్ట ప్రకారం చూస్తే తప్పైనప్పటికీ ఈ రోజుల్లో కామన్. అట్లాంటిది ఈ విషయంలో మాత్రం ఎందుకు సీరియస్ తీసుకున్నారు? ఇంతగా సీరియస్ తీసుకునేటువంటి ఈ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మన దేవరకొండ దగ్గర జరిగినటువంటి పోలీసు లాకప్ డెత్ విషయంలో కానీ, అతను చనిపోవడానికి జరిగిన కారణం కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకుంటే ఎవరి మీద ఎంతమంది చర్య తీసుకున్నారు? ఇది కరెక్ట్ అయినప్పుడు అవి కూడా కరెక్ట్ కావాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక రకంగా సిపి గారు తీసుకున్నారు మంచి నిర్ణయం. ఏదైతే ఇట్లా లీజ్ అవుట్ అయినా మంచిగా ఉంది, కానీ ఇది నిర్ణయం వెనక రాజకీయ కోణం ఉంటే మాత్రం దాన్ని హర్షించదగింది కాదు, అది ప్రమాదకరమైనది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే రాజకీయ షకీల్ గారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని మేము ఇబ్బంది పెట్టుకుందాం అనుకుంటే మీరు సాక్ష్యాలను ఎట్లా లీక్ చేసి కేసు మాఫీ కాకుండా చూశారు, మాఫీ చేసే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలను అంటే ఇక్కడ సిపి గారు ఇక్కడ కనిపించేది రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి సాక్ష్యాలలోనే మీ అంతలో మీరే కేసు మాఫీ చేస్తే మేమెట్టుపోతాము అంటే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి మాకు ఉన్నట్టు అవకాశం మీరు దెబ్బతీశారా అంటూ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నారని కొనం కూడా చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇక్కడ ఏంటి తీసుకున్న బయటకు చెప్తున్న కారణం అది నిజమైన ఫ్యాక్ట్ అయినప్పుడు హర్షించవచ్చు. సిపి గారి నిర్ణయాన్ని ఆహ్వానించాలి. ఈ యొక్క పంజగుట్ట పోలీస్ స్టేషనే కాదు, రోజు తరచు ప్రతి పోలీస్ స్టేషను ప్రతి పోలీసు చేస్తున్నటువంటి ఈ సమాచార లీకేజీ వ్యవస్థనంతా కూడా అరికట్టగలిసిన బాధ్యత అతని మీదనే ఉంటుంది. ఆ సిపి పరిధి దాటిందంటే స్టేట్ లెవెల్లో చూస్తే డీజీపీ గారు కూడా చర్య తీసుకోవాలి. ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్లో చాలామంది రికమెండేషన్ లెటర్తో వచ్చారంటున్నారు. ఈ రోజుల్లో రికమెండేషన్ లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు పోస్టులు ఉంటారు? ఇప్పుడు సిపి గారు కూడా ఇంతకుముందు లేని అర్హత కొత్తగా ఏం రాలేదు సిపి గారికి. మరి అప్పుడు లేని సిపి ఇప్పుడు ఎందుకు వచ్చారంటే పార్టీకి అనుకూలంగా అభిమానంగా కనిపించాడు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కావచ్చు. మేబీ తనకు బహుశా మన రెడ్డి సామాజిక వర్గం తెచ్చిపెట్టుకున్నాడేమో. ఏదైతేనేమి అంటే ఇక్కడైతే ప్రతిదీ కూడా చర్య తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి లీకేజ్ మీద కూడా చర్యలు తీసుకోవాలని పబ్లిక్ డిమాండ్ వస్తుంది. మొత్తం మీద పంజగుట్లో జరిగింది చట్టానికి అనుమతి లేకుండా వాళ్ళు అతని కేసు మాఫీ చేయడం తప్పు. ఆ ప్రయత్నాలు చేసిన బాధ్యుని చేశారు, నిజంగా కూడా ఆహ్వానించదగింది. దాంతోపాటు ఈ కేసుల విషయంలో లీక్ అవుతున్న విషయాలని బాధ్యులు అందరూ చేస్తూ అంటే అందరూ బాధ్యులు కాకపోవచ్చు. ఈ కేసులో సమాచారం బయటకు వెళ్ళడానికి 86 మంది మాస్గా చేయడం నిజంగా కూడా సహేతుకం కాదు, చట్టపరంగా కూడా నిలబడదు. బట్ తరచూ వివాదాలు వస్తున్నాయంటే కేవలం పంజగుట్ట పోలీస్ స్టేషనే కాదు, జూబ్లీస్ పోలీస్ స్టేషను, బంజారాహిల్స్ పోలీస్ స్టేషను, అక్కడ ఉన్నటువంటి హౌస్ ఇన్స్పెక్టర్ పోస్టుకి ఎన్ని లక్షల టెండర్లు ఇచ్చి వస్తున్నారో అందరికీ తెలిసిన విషయం, ఎంత ఇన్ఫ్లుయెన్సబుల్గా వస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నిసార్లు ఏసీబీ రైడ్స్ అయినా కూడా తెలుసు. రెడ్ హ్యాండర్గా ఏసీబీ రైడ్స్ అయితే రెడ్ హ్యాండర్గా దొరికిన వైనాలు కూడా ఉన్నాయి. మరి అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడైనా తీసుకుంటారా? ఇప్పుడు కూడా తీసుకోవాలని కూడా మా పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో మొత్తం మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకున్న చర్య మాసుగా తీసుకుంటే అందరూ బాధ్యులు కాదు. వాస్తవానికి వాళ్ళంతా కూడా అమాయకులు బలయ్యారని చెప్పొచ్చు. రాజుకు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టుగా
ఒక్కసారిగా అంతమందిని ఒక కేసు తాలూకు వివరాలు అందరూ బాజు చేయడం అనేది నిజంగా కూడా సహేతుకం కాదు, హేతుబద్ధం కూడా కాదు. బట్ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జరిగింది కాబట్టి మనం ఏం చేయలేము. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.